ఓ యువకుడు కులాంతర యువతిని ప్రేమించాడు. దీంతో యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆ యువకుణ్ణి కులం పేరుతో దూషించారు. అంతేకాదు, అందరి ముందు చితకబాదారు. దీంతో అవమాన భారాన్ని తట్టుకోలేక ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు ఇది జరిగింది. నాగరికతకు మారుపేరుగా ఉన్న హైదరాబాద్ నగరం నడి ఒడ్డున ఈ కుల వివక్ష మరణం చోటు చేసుకుంది. కులం తక్కువ నా కొడక, మా చెల్లెలు కావాలారా నీకు, మరోసారి మా చెల్లెలు వైపు చూస్తే నీ అంతు చూస్తానని బెదిరించడం, ఆ యువకుడి ఇంటికి వెళ్లి కర్రలు రాళ్లతో దాడి చేసి అవమానాలకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి మహంకాళి నగర్ కు చెందిన చిన్న మరియమ్మకు ముగ్గురు పిల్లలు. ఇందులో పెద్ద కొడుకు సునీల్ డిగ్రీ వరకు చదివాడు. అయితే వీరి ఇంటికి సమీపంలోనే ఉన్న 21 ఏళ్ల యువతిని 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరు కాలేజీలో చదువుకునే రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో పలుమార్లు సునీల్ను హెచ్చరించారు. పలుసార్లు పెద్దవారి మధ్య కూడా గొడవలు జరిగాయి. అయినా వీరి ప్రేమ వ్యవహారం ఆగలేదు. అయితే శుక్రవారం రోజు ఇద్దరు కలిసి సినిమాకు వెళ్లారు. ఈ విషయం యువతి సోదరుడికి తెలిసింది. నిజాంపేటలోని ఓ మద్యం షాపులో సునీల్ మద్యం సేవిస్తుండగా యువతి సోదరుడు, అతని బంధువు మరికొంతమంది వచ్చి అతనిపై బీరు సీసాతో దాడి చేశారు. దీంతో సునీల్ తలకు గాయమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించారు. చికిత్స తరువాత సునీల్ ఇంటికి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి సమయంలో యువతిని వెంట పెట్టుకుని వచ్చిన సోదరులు, తల్లి, సునీల్ కుటుంబ సభ్యులతో మరోసారి గొడవకు దిగారు. కులం పేరుతో దూషిస్తూ కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. చుట్టుపక్కల వారు వచ్చి ఇరువురిని సముదాయించి పంపించారు. ఈ ఘటనతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. యువతి కుటుంబం వచ్చి కులం పేరుతో దూషించి దాడి చేశారని సునీల్ కుటుంబం ఫిర్యాదు చేయగా, సునీలే తన్ను వేధిస్తున్నాడని యువతి, ఆమె కుటుంబ సభ్యులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో తనను, తన కుటుంబాన్ని అవమానించారని సునీల్ ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు యువతి, ఆమె కుటుంబ సభ్యులే కారణమని వాట్సాప్లో మెసేజ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. యువతితో పాటు ఆమె తల్లి, సోదరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.